ఇంద్రియములు. ఇంద్రియములు, మనస్సు. ఈ ఇంద్రియములను గురించి చెప్పని ఆధ్యాత్మిక విద్య లేదు. పూర్వజన్మ కర్మ సముచ్చయ ఫలితంగా వచ్చే సంస్కారాల నుంచి బుద్ధిలో సంకల్పం పుడుతుంది. ఆ సంకల్పము క్రియారూపము దాల్చడానికి మనస్సు బుద్ధికి సపర్య చేస్తుంది. మనస్సు తన అధీనంలో ఉన్న కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను శాసించి కార్యము నెరవేరుస్తుంది. ఈ కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ పంచకానికి గుర్రములని చెప్పడం ఒక పరిభాష. గుర్రానికి వెళ్ళడానికి ఒక మార్గం కనబడుతూ ఉండాలి. గంతలలో ఉన్న ఖాళీల నుంచి ఒక్క మార్గం మాత్రమే కనిపిస్తుంది. ఇరుపక్కల ఏమన్నా కనపడితే ఆహారం ఉందని అటు ఇటు పోతుంది, లేదా భయం వల్ల ఇంకో దిక్కుకు పారిపోతుంది. అసలు ఇంద్రియాలకి కనబడవలసిన దారి ఏది? అవి విషయములు. దేని యందు ఇంద్రియములు ప్రలోభపడి అనుభవించడానికి ప్రయత్నం చేస్తాయో, నిద్ర, ఆహారం వంటి వాటికి విషయములని పేరు. రుచి, సంగీతము, ఇష్టమైన మాటలు, మనోహర దృశ్యములు ఇవన్నీ విషయములు. ఇంద్రియములనే గుర్రాలు చేలాగబడే రథమనే శరీరమున్నదే, విషయములు ఎటు తీసుకువెళ్తే అటు శరీరాన్ని తీసుకువెడతాయి. దేన్ని గురించి ఆలోచించలేక ప్రలోభ పెట్టేవి సుఖాలు. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను అనే దాన్ని గురించి ఆలోచించడు. సౌఖ్యాలను వెతుక్కుంటూ ఇంద్రియాలు వెళ్తాయి. ఇంద్రియములు వాటి సౌఖ్యము తీరిన తర్వాత విషయవాంఛతో కూడి ఉంటాయి. కీర్తి, ప్రతిష్ట, గౌరవము, అధికారము, రాజకీయ ఔన్నత్యము ఇత్యాదులు ఇవన్నీ ఆశించి ఇంద్రియాలు విషయ సౌఖ్యాలలో ఉండి కూడా వాటికి భంగము కలగకుండా ఉండేటప్పుడు వాటిని గురించి ఆలోచించడము జరుగుతుంది. ఈ జీవుని సంస్కారములు ఉత్తమమైనవైతే ఆ జీవుడు కార్యనిర్వహణలో సుఖములను తిరస్కరించి ఉత్తమ స్థితికి వెళ్తాడు. లేదా శరీర సౌఖ్యములకు భంగము కలగకుండా ఉన్నంత వరకు ఆదర్శాలు పాటిస్తాడు. విషయములే ఇంద్రియములకు రోడ్. విషయములను వెతుక్కుంటూ ఇంద్రియాలు వెళ్తాయి. విషయముల పైననే ఇంద్రియములను పోనిచ్చే దృష్టాశ్రములు ఉన్నప్పుడు ఉంటే మనస్సు అనే కళ్ళెముతో కట్టబడని గుర్రాల వలె ఉంటాయి. లోబడకపోవడానికి కారణాలు: 1, సారథి విజ్ఞానవంతుడు కాకపోవడం. 2, ఇంద్రియములనే అశ్వములు దుష్టమైనవి. ఇంద్రియ సౌఖ్యాలను జయించాలని సాధకుడు ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. కానీ సమయం వచ్చేసరికి విషయలోలుడైపోతాడు. ఇంద్రియములను శాసించలేని మనస్సు వల్ల విషయలోలత్వం, లోపల బుద్ధి మాత్రము ఇది తప్పు అని ప్రబోధము చేస్తూనే ఉంటుంది. ఒక్కోసారి ఇంద్రియాల కేస్ మనస్సే ఆర్గ్యూ చేస్తుంది. అసమర్థమైన మనస్సు ఇంద్రియాలకు అడ్వకేట్ అవుతుంది. దుష్టాశ్వములు, అవశము అయిన మనస్సు, అవిద్యలో ఉన్న రథచోదకుడు వీళ్ళంతా కలిసి వీడిని ముంచుతారు. ఇంద్రియములు జయించలేని వాడికి విషయములు చాలా బలంగా కనిపిస్తాయి. జయించిన వాడికి అవి లెక్కలోకే రావు. ఆత్మబలము కలవాడు ధీరోదాత్తుడవడం చేత ఎంతో శక్తివంతమైనవి కూడా బలహీనంగా కనబడతాయి. మనస్సును టేం చేసి శాసించలేనివాడు, ఆంతరంగిక శౌచము లేనివాడు బ్రహ్మపదాన్ని పొందడు. అది కాక జన్మ పరంపరలో ఉండి దాన్ని అధిగమించడు. మనస్సుకు లోబడిన ఇంద్రియాలు ఉండాలి, బుద్ధికి లోబడిన మనసు ఉండాలి, ధర్మానికి లోబడే బుద్ధి ఉండాలి. ఇది ఉంటే మనిషి తప్పక తరిస్తాడు. ఆంతరంగిక శౌచము కలిగి మనసులో చెడ్డ ఆలోచనలు రానేక నిగ్రహించగలిగిన సమనస్కుడే సాధకుడు. సాధకుడు విచక్షణాయుక్తమైన బుద్ధిని సారథిగా పెట్టుకోవాలి. మనసు బుద్ధికి సేవ చేస్తూ ఉండాలి. దౌర్బల్యమైన మనసులో వికారం పుడితే బుద్ధిలో పుట్టిన సత్సంకల్పాన్ని వ్యతిరేకిస్తుంది. బుద్ధికి ధర్మం ఉన్నా దానికి మనస్సును నిగ్రహించే బలం ఉండాలి. ధర్మ జిజ్ఞాస కలిగిన బుద్ధి ఉండాలి. అప్పుడు అది చెప్పినట్లు మనసు, ఇంద్రియములు వింటాయి. ఇంద్రియములు ఉన్నంత వరకు ఒక పరిమిత లక్షణము కలిగిన లోకానికే లోబడి ఉంటాడు. ఇంద్రియములను జయించడం చేత సృష్టి యావత్తు వ్యాపించిన పరమపదానికి చెందినవాడవుతాడు. ఒకే ఒక లోకంలోనే ఉండి అందులో సౌఖ్యాన్ని అనుభవించడానికి కారణం ఇంద్రియములే. మనకన్నా తేజోవంతమైన ఇంద్రియాలు ఉన్నవారు స్వర్గంలో ఉండవచ్చు. అంతకన్నా దివ్యమైన ఇంద్రియాలు కలవారు బ్రహ్మలోకంలో ఉండవచ్చు. ఇంద్రియములను జయించిన వాడు సర్వము వ్యాపించిన బ్రహ్మ వస్తువులో విలీనం పొందుతాడు. వాడిలో సమస్త లోకంలో పుడుతూ పోతూ ఉంటాయి. ఒకానొక స్థితిలో ఇంద్రియాలు జయించడం మా వల్ల కాదని దేవతలు దండం పెట్టేశారు.
మనుష్య స్థితిలో ఇంద్రియాలు జయించిన వాడు దేవత, దేవతా స్థితిలో ఇంద్రియాలు జయించిన వాడు జ్ఞాని. ఎటువంటి ఉత్తమ స్థితిలోనూ ఆనందానుభూతి అనేది ఉండదు. అది కోరుకోదగినదే, కానీ దానికి కారణభూతమైన ఇంద్రియాలను సేవించడం అజ్ఞానం. ఇంద్రియరహితమైన ఆనందమును పొందడమే నిజమైన ఆనందం. ఇంద్రియముల ద్వారా పొందే ఆనందము క్షుద్రమైనది, నశ్వరమైనది, అజ్ఞానమయమైనది, బంధన హేతువైనది. ఇంద్రియరహిత ఆనందాన్ని పొందే జీవుడు పరమపదాన్ని పొందుతాడు. జీవులందరూ పొందే ఆనందానికి ఒక పరిమితి ఉంది. ఒకానొక స్థితి వరకే అది పరిమితం. ఇంద్రియాలకు ఎంతవరకు అనుభవించే శక్తి ఉన్నదో అంతవరకే ఆనందాన్ని అనుభవించగలడు. ఎంత ఇష్టమైన ఆహారమైనా తినడానికి మితం ఉన్నది. ఇంద్రియాలు తృప్తి పొందే వరకే ఆనందం, తర్వాత కలిగేది దుఃఖమే. ఇంద్రియలాలతో కూడుకున్న ఆనందాంతమందు దుఃఖము ఉన్నది. ఇంద్రియ సంబంధము లేని ఆనందాన్ని అనంతంగా ఆనందింపవచ్చు. యోగి ఇంద్రియములను వర్జించి పంచేంద్రియములకు సంబంధం లేని ఇంద్రియరహిత ఆనందాన్ని పొందడం చేత శాశ్వతంగా సమాధిలో కూర్చోగలుగుతాడు. సమాధి నుంచి బయటికి రావడమే ఆనందానికి భంగం. బయటికి వచ్చాక కూడా ఇంద్రియములకు లోబడ్డు, వాటిపై మనసు మళ్ళదు, స్వస్థితిలో ఉంటాడు. అట్టి జీవుడు ముక్తుడవుతాడు. కొన్ని మనసుకి అందవు, కొన్ని బుద్ధికి అందవు, కొన్ని ఇంద్రియాలకు అందవు. కానీ ఆత్మకు అందని వస్తువు అంటూ లేదు. అది స్వయం వ్యక్తమై స్వయంగానే ఆనంద స్వరూపమై ఉన్నది. బుద్ధి లేకపోయినా, మనస్సు లేకపోయినా, ఇంద్రియాలు లేకపోయినా, విషయములు లేకపోయినా ఆత్మ ఆనంద స్వరూపంలో ఉండగలుగుతుంది. తన ఆనందము కొరకు ఆత్మ ఇతర వస్తువులపై ఆధారపడి ఉండదు. ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు ఇవన్నీ ఆనందం కోసం బాహ్యమైన మరొక పదార్థముల మీద ఆధారపడి ఉంటాయి. బుద్ధి మనసు పైన, మనసు ఇంద్రియముల పైన, ఇంద్రియముల విషయముల పైన ఆధారపడి ఉంటాయి. ఏ వస్తువుపై ఆధారపడి ఉన్నాయో వాటిని జయించిన వాటి పరమార్థముపై ఆనందం పొందుతున్నాయి. తిండిని జయించిన తిండి వల్ల వచ్చిన ఆనందాన్ని మనసా పొందుతుంటాడు. ఒకవేళ దాన్ని మనసా ఊహించడం మానివేసినా బుద్ధిలో ప్రవేశిస్తాయి. ఆ స్థితిలో దాన్ని ఛేదించడం చాలా కష్టం. ఒకవేళ త్యాగం చేస్తే బుద్ధి నశించి ఆత్మలో వాడు ప్రవేశిస్తాడు. సాధకుడు ఒక్కొక్క దాన్ని వదిలిపెట్టాలి. చివరికి ఆనందం అనేది విషయములలో లేదు, ఇంద్రియములలో లేదు, మనస్సులో లేదు, బుద్ధిలో లేదు, ఆత్మలోనే ఉన్నదని గ్రహిస్తాడు. సాధారణంగా కార్యము కారణం ఉంటేనే ఆనందం. ఆత్మానందానికి ఈ రెంటితో నిమిత్తము లేదు. సాధకుడు సాధనా క్రమంలో అంతర్ముఖుడై ఆంతరంగిక దృష్టితో చూస్తే లోపల ఉన్న ఆనందము అనుభవింపగలడు. బాహ్యమైన ఆనందాన్ని వర్జించాలి. సాధన ఈ విధంగా చేయాలి. మొత్తానికి ఇంద్రియాలు బంధన హేతువులు, వాటిని క్రమశః జయించాలి. ఒక పదార్థం మీద తీవ్రమైన ఇచ్ఛ కలిగితే అది లేకపోతే ఏమవుతుంది అని ఆలోచించాలి. వస్తువు లేకుండా ఆనందానుభూతిని పొందే స్థితిని ప్రయత్నించి పొందాలి. వస్తువును త్యాగము చేసి ఆనందం మాత్రము ఎవడైతే అనుభవింపగలడో అతనికి వస్తు సిద్ధి కలుగుతుంది. భావనా బలము చేతనే వస్తుంది. భావనా బలము చేతనే దేవతామూర్తులను దర్శింపగల శక్తి వస్తుందని యోగశాస్త్రము చెప్తోంది. తర్వాత ఇంద్రియములు లేకుండానే మనస్సు ద్వారా ఆ సౌఖ్యాన్ని పొందే ప్రయత్నం చేయాలి. తర్వాత ఈ ఆనందంతో కూడా నిమిత్తము లేకుండా తృప్తికి వెళ్ళాలి. ఆహారం ఒక విషయం. ఆహారాన్ని నోరు కోరుతుందా, దేవుడు కోరుతున్నాడా? ఆహారంలోని రుచిని నోరు కోరుతోంది. ఆహారంలోని జీవశక్తిని జీవుడు కోరుతాడు. నాలుకకు ఉండే అనుభూతి క్షణమే. దానికోసం పొట్ట ఎంతో కష్టపడాలి. నాలుకకు వాడిపైన ఎంతో అధికారం ఉన్నది. దానివల్లనే తనకు అపకారం చేస్తుందని తెలిసి కూడా తింటాడు. విషయాలకు ఇంద్రియాలు బానిస, ఇంద్రియాలకు మనుషుడు బానిస. భౌతిక ప్రపంచంలోని విషయాల కొరకే ఇంద్రియాలు జీవిస్తున్నాయి. మంచినీళ్లు త్రాగి యోగులు జీవించి ఉంటున్నారు. యోగులు ప్రాణశక్తిని శరీరంలో ఉంచడానికి కావలసినంత వరకే తీసుకుంటారు. మనం ప్రాణశక్తిని పోషించడానికి కావాల్సిందే కాక ఇంకా ఎంతో తింటున్నాం. సాధకుడు ప్రతిరోజు ప్రతి చిన్న విషయంలో సాధన ప్రారంభం చేయాలి. ఇంద్రియ నిగ్రహము తప్పనిసరి. మనము చెప్పినట్లే ఇంద్రియాలు వినాలనే దీక్ష కలిగినట్లు ఉండాలి. దీక్ష అన్ని విషయాల్లో తలదూర్చకూడదు. వ్యర్థ ప్రేలాపన చేయకూడదు. ఎప్పుడూ మితభాషగా ఉండాలి. అత్యవసరమైతే ఎవరినన్నా చూడాలి, ఎవరిని విమర్శించకూడదు. ఇదంతా సాధకులకు వార్నింగ్. సాధన అంటే ప్రతి చిన్న విషయము జాగ్రత్తగా ఉండవలసిందే. మనస్సు
సాధకుడు ధ్యానం చేసే ముందు మనస్సును బలవంతంగా కూర్చోబెట్టకూడదు. మనస్సుతో జయించలేం. మనస్సును అంతఃకరణ ఒక్కటే శాసించగలదు. అట్లా చేయలేని వారు మనస్సుని ఇష్టం వచ్చినట్టు వదిలేయాలి. అప్పుడు తిరిగి తిరిగి మనస్సు ధ్యానంలో కూర్చుంటుంది. ధ్యానం కష్టముగా ఎందుకు అనిపిస్తుందంటే మనస్సును నిగ్రహించలేకపోవడం చేత. మనసు నిండా ఎన్నో భావనలు ఉంచుకొని దాని శబ్దాలు ఊహిస్తూ ఉంటాం. అందుకే నోటితో మాత్రమే సైలెన్స్ అబ్జర్వ్ చేయడం మౌనం కాదు. సృష్టి అంతా వాగ్రూపమే. వాక్కు యొక్క అర్థమే సృష్టి. అర్థము లేని వాక్కు ఉండదు. మనసులో వాక్కుని ధరించాడంటే ఒకానొక వస్తువును మనస్సునందు ధరించాడని అర్థం. ఒకదాన్ని వదిలి ఇంకొకటి ఆలోచిస్తాడు, కానీ వస్తు భావనని అంటే వాక్కుని మనిషి నిర్మూలించలేడు. వైఖరిలో పలుకకుండా నిగ్రహించాడంతే. ఇదంతా ప్రపంచ గ్రహణమే. దేని యందు ఇతడు విముక్తుడు కాలేదు. వాక్కును మనసులో లయం చేయాలంటే వాక్ యొక్క స్ఫురణ, కానీ దాని అర్థం యొక్క స్ఫురణ కూడా మనస్సునందు రాకూడదు. అది లయక్రియ. భావము లేదు, వాక్కు లేదు. వాక్కుని నిర్మూలన చేశాక వస్తు నిర్మూలనం కూడా అయింది. మనస్సు నుంచి సమాధిలోని యోగి స్థితిని అర్థము చేసుకోవడానికి ఈ భాగం పనికొస్తుంది. ఇదే చిత్తవృత్తి నిరోధం. ప్రాపంచిక విషయములను గురించి భావన చేయటమే చిత్తవృత్తి. చిత్తానికి ఏ వస్తువునందు ఏకాగ్రత ఉండదు. ఈ చలనానికి ఆధారము అనేక వస్తువులతో ఉన్న ప్రపంచమే. ప్రపంచమంతా ఒకటే వస్తువు ఉంటే ఇంకా చలనం ఎక్కడిది? ఆ ఒక్క వస్తువుని గురించే ధ్యానము సమకూరుతుంది. నిర్లిప్తత. భగవాన్ చెప్పిన నీవెవరో తెలుసుకో అని చెప్పిన దాంట్లో అదొక్కడే చేసి ఊరుకోమని వారి ఉద్దేశం కాదు. ఆయన ఎలా జీవించారు? దేహాత్మ భావన పూర్తిగా పరిత్యాగం చేశారు. అన్ని మతములు సమన్వయం చేసుకుని ఎవరినీ ద్వేషభావంతో చూడకుండా అందరినీ తన యొక్క రిఫ్లెక్షన్గా చూడగల మహోన్నతమైన వైడ్ విజన్ ఒకటి అలవర్చుకున్నారు. ఆయనకు సంసారం అనే లంపటం సంభవించి దానివల్ల కష్టసుఖాలు రాలేదు. సంసారం ఇంకో విధంగా ఆయనకు ఏర్పడింది. ఆ బాధలు అనుభవింపక తప్పలేదు. మన సంసారం కన్నా 100 రెట్లు సంసారం అది. వాటిని అనుభవించడంతో నిర్లిప్తతగా ఉన్నారు. అలాంటి నిర్లిప్తత, నిస్సంగత్వము ప్రపంచ జీవన విధానంలో సాధకుడు తప్పక అలవర్చుకోవలసినటువంటి ప్రధాన విషయం. గురు సంకల్పమే సాధన జీవితం. పుష్కర స్నానాలప్పుడు, కుంభమేళా ఉత్సవాలప్పుడు సాధకుడు వెళ్ళి తీరాలి. సాధనలో, నిష్ఠలో సాధన చేయాలనే కోరికతో ఉన్నారు. వాళ్ళని అనుగ్రహించడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళని చూసి అనుగ్రహించాలని గురువులు వస్తారు. ఇతరులను తరింపచేయడానికే వీరు అక్కడికి వెడతారు. కొన్ని కోట్ల మంది పుష్కర స్నానాలు చేస్తారు. వీళ్ళంతా ఏదో పుణ్య విశేషం చేత వాళ్ళకు అవసరమో ఏదో వెళ్ళారు. ఇదంతా లౌకికమైనది. సాధన విషయంలో గురు సంకల్పం తప్ప మరొకటి కాదు. సామాన్యుడి యొక్క సమస్త కార్యములు కర్మచేత సంకల్పించబడతాయి. కర్మఫల ప్రాప్తి కోసము సంకల్పించబడతాయి. కర్మవశాత్తు సంకల్పించబడతాయి. సాధకుని జీవితంలో ఉత్తమ కార్యాలన్నీ గురు సంకల్పం చేతనే సంకల్పించబడతాయి. అంటే సమస్త కార్యములకు వెనుక ఉండే ఒక శక్తి తన కర్మను తన కర్మ ఫలంగా దానికి ఉండే విశేషమైన మరొక శక్తి అధీనుడై ఉంటాడు. ఇతని కర్మలన్నీ అతని సంకల్పం చేతనే నడిపించబడతాయి. ఈ విషయం గ్రహిస్తే మన కర్తవ్యం అంటూ లేదని తెలుసుకుంటాడు. నిస్సంగుడై వెళ్తాడు. వెళ్ళిన వాడు నిస్సంగుడై ఉంటాడు. అన్నీ ఆ సంకల్పం చేత జరుగుతున్నాయని తెలుసుకోవడం చేత ఇలా ఉండగలుగుతాడు. గురువు ఫోల్డ్లో ఉన్నాక నిత్య జీవితంలో చిన్న చిన్న సంఘటనలు కూడా ఆయన ఆజ్ఞానుసారమే జరుగుతాయని సాధకుడు తెలుసుకోవాలి. బీరకాయ కూర చేయాలని అనుకుని తీరా చూస్తే ఏ వంకాయో చేస్తారు. ఎవరి ప్రమేయం లేకుండా అవి ఎలా జరిగిపోతుంటాయి. ఒక చీర కట్టుకోవాలనుకుని ఇంకో చీర కట్టుకోవడం, బజ్జీలు అనుకుని ఏ పకోడీల్లోకో దిగడం, చివరికి బెడ్రూమ్లో మంచాల మార్పు, డ్రాయింగ్ రూమ్లో కుర్చీల మార్పు అన్నీ గురు సంకల్పం చేతనే జరుగుతాయి. కంటికి రెప్పలా ఇంత చిన్న విషయాల్లో కూడా వెన్నంటి వెన్ను తట్టుతూ నడిపిస్తారు గురువు. మన అస్వాతంత్రం గుర్తించి మనం ఎంత విడ్డ్రా అయితే గురువు తన స్వతంత్రంతో సాధక జీవితాలకి మరింత చొచ్చుకు వెళ్తారు. సర్వభూతములలోనూ ఆత్మవస్తువును చూడడం అంటే బ్రహ్మవస్తు విషయంలో ఆత్మ విషయము క్రింద పరిగణించాలి. సర్వభూతముల మాట అటుంచి మనుష్యుల విషయంలోనే భేదబుద్ధి ఉన్నవాడు, ఆచారముల్లో భేదబుద్ధి ప్రదర్శించేవాడు సాధించేది ఏమీ ఉండదు. వస్తువు ఉన్నది ఒక్కటే, దాని సూక్ష్మధర్మం ఒక్కటే.
సత్యము, ధర్మము, శౌచము ఇవన్నీ ఏమీ మారలేదు. వేషభాషలు, ధర్మశాస్త్రముల భాష మారి ఉండవచ్చు. ఇది తెలిసి దేని నుంచి దుఃఖపడకుండా ఉండడమే నిజమైన చిత్తశాంతి. ఆనందం సంపాదించగలం. దేన్ని ద్వేషించకుండా, ద్వేషించే అవసరము లేకుండా ఉంటే అదే శాంతి. సాధకునికి వార్నింగ్. భగవాన్ అరుణగిరిని కరుణగిరిగా చేశారు. సమస్త జీవులు ఒక్కసారి ప్రదక్షిణం చేయడం వల్లనే ధన్యులవుతారు. మహర్షి చెప్పిన మార్గములో కేవలం జీవన్ముక్తులు కావడమే కాకుండా సృష్టి రహస్యము కూడా తెలుసుకుని ఉంటారు. జీవన్ముక్తుడు సృష్టిలో ఎక్కడా లేకుండా ఉండాలని లేదు. వాళ్ళు ఎక్కడో ఉండే భగవత్ కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మనస్సు చే ఇంద్రియ నిరోధం. సంకల్పం వల్ల కోరికలు వస్తాయి. సంకల్పము పూర్వజన్మ సంస్కారం వల్ల కలుగుతుంది. దానివల్ల వచ్చే కోరికలు ఇవన్నీ బంధనహేతువులే. దానిని వదిలిపెట్టి మనస్సు చేత ఇంద్రియాలన్నిటినీ నిరోధించాలి. ఏదో ఒక్క కోరిక మిగిలిపోయినా అది చాలు నిన్ను బంధించడానికి. సాధకుడు నిశ్శేషంగా సమస్త కోరికలు జయించినవాడు కావాలి. అన్ని ఇంద్రియములను అన్ని దిక్కుల నుంచి నిరోధించాలి. ధైర్యయుక్తమైన మనస్సు చేత మెల్లమెల్లగా దృశ్య ప్రపంచం నుంచి విముక్తి చెందాలి. స్వాస్థ్యం పొందాలి కదా, పొందాలి. రేపు ఉగాది కదా, రేపటి నుంచి అన్ని కోరికలు చంపుకుంటాను అనుకోకూడదు. ఆ రోజు నిద్ర లేవగానే ఫస్ట్ ఫెయిల్యూర్ ఎదురవుతుంది. క్రమంగా సాధన చేత జయించాలి. అంతేకాని ఒక్కసారే ఎవరూ జయించలేదు. ఒక చుట్ట అలవాటు మారడమే కష్టం కొందరికి. దాని యందు కోరిక ఉందా అంటే లేదు, పైగా ఇష్టం కూడా ఉంది. చుట్ట కాల్చేవాడికి అది మానాలని ఒక కోరిక ఉంటుంది. ఇది విచిత్రం. మరి వాడు ఇష్టపూర్వకంగా కాలుస్తున్నాడంటామా? దాన్ని తిట్టుకుంటూనే దాన్ని వదలలేడు. నీకు కోరిక ఉందో లేదో నీకు తెలియకుండా ఉంది. కోరిక కాదంటున్నావు, మరి దాన్ని వదలలేకుండా ఉన్నావు. మరి ఇదేమిటి అని కాస్త ఎనలైజ్ చేస్తే ఇంద్రియాలు ఉన్నాయి, వాటిని నీవు నిగ్రహింపలేకుండా ఉన్నావు. ఇంద్రియాలకు సుఖము, ఆ ఇంద్రియాలపై నీకు ద్వేషము. ఇది ఆంతరంగిక అవస్థ. చుట్ట కాలిస్తే ఏమి ఆనందం ఉన్నది అని దానిపైన నీకు ద్వేషం ఉన్నది. కానీ ఇంద్రియానికి లోకాన్ని జయించినంత ఆనందం ఉంటుంది. కానీ ఈ చుట్ట దుర్మార్గమైనది. దానిలో ఇంత ఆనందం ఉన్నది అని చుట్ట పైన క్రోధం ఉన్నది. నీ ముందే నీవు ఓడిపోతున్నావు కనుక జయింపవలసిన చుట్టను కాదు, ఇంద్రియాన్ని. చుట్టని తిడితే అది పాపం పోతుందా? ఎక్కడికి పోదు. అదిగాక ఇవాళ ఉగాది అని ఎవరో ఒక చుట్టని కూడా బహుమానంగా ఇచ్చిపోతారు. ఇంద్రియాలు ఏ వస్తువుని ఇష్టపడుతుందో ఆ వస్తువులను ద్వేషించడం వల్ల ఇంద్రియాలు నిగ్రహింపబడవు. ఏమిటి ఇందులో నాకు వచ్చే ఆనందం బాగుందా? ఏమిటా బాగు? ఆ బాగు ఏమీ అర్థం లేదే. ఈ విషయం ఆలోచించుకుంటే ఆనందం ఇచ్చే వాసన ఎక్కడుందో తెలుసుకోవాలి. ముందు ఆ ఆనందాన్ని లొకేట్ చేయాలి. అక్కడ ఆ స్క్రూను ఊడగొట్టేయాలి. అప్పుడు ఆ ఆనందాన్ని అక్కడ అనుభవించడానికి వీలు లేకుండా ఉంటుంది. వెధవ చుట్ట ఎద్దకు. దానివల్ల ఇంద్రియానికి ఆనందము లేకపోతే కాల్చమన్నా కాల్చడు. కనుక ఇంద్రియాల ఆలస్యం జయించాలి. జయించడం అంటే ఏమిటి? నిశ్శేషంగా జయించాలి. అంటే 30 నుంచి 3 వరకు తగ్గించాను అని కాదు. ఏ చుట్టా కాల్చకూడదు. పెద్ద దుఃఖములో దాన్ని మానేసి దాన్ని గురించే ధ్యానిస్తూ ఉండకూడదు. ఇంద్రియాలను మాత్రం బలవంతంగా నిగ్రహించి మనస్సు దాని అందే ప్రవర్తించే వాడి సంగతి తెలుసుకున్నాం. బలవంతాన మానేస్తే రాత్రి తెల్లవార్లు చుట్ట కాల్చినట్లే కలలు రావచ్చు. జయించవలసింది క్రియను కాదు, ఆ క్రియలో ఇతడికి మానసికంగా వచ్చే ఆనందానుభూతి, ఆ లాలస. క్రమంగా ఇంద్రియాలను స్వాధీనము చేసుకోవు. ఒక్క రోజులోనే అబ్రప్ట్గా జయిస్తానని అనుకోవద్దు. నేను 100 సార్లు చుట్ట మానేశాను అన్నట్టుంటుంది. ఓవర్ యాంగ్జైటీతో రేపటి నుంచి అన్నీ సాధిస్తాను, కార్యక్రమం మొత్తం మార్చిస్తాను అనుకునేవాడు ఏదీ సాధింపలేడు. ఇదంతా బుద్ధి చేత చేయాలి. కీలెరిగి వాత పెట్టాలి. అంతేగాని రేపటి నుంచి జేబులో డబ్బు వేసుకోను, డబ్బు ఉంటే ఏదో కొనుక్కోవాలనిపిస్తుంది, అదొక నిగ్రహం అవుతుందా? ఆ క్షణానికి అప్పు చేసుకుంటాడు. కనుక దానివల్ల వచ్చే సుఖాన్ని వదిలిపెట్టాలి. దీనికన్నా ఆనందము ఆత్మానుభూతిలో ఉందని తెలుసుకోవాలి. దీనికి చాలా ధైర్యం కావాలి. అది లేకపోతే నేనేమైపోతాననే భయం ఉంటుంది. సుఖాలన్నీ అట్లాంటివే. పొద్దున లేచి నేను కాఫీ లేకుండా ధ్యానం చేయలేను అంటే ఆ కాఫీ వల్ల వచ్చే సుఖం ఏమిటో
కాఫీ తాగడం వల్ల నరకానికి పోతామని ఏ శాస్త్రము చెప్పడం లేదు. నీవు దాన్ని జయించలేకపోతే దాన్ని వదిలి దాంతో సంధి చేసుకో. ఆ కాఫీని బలవంతంగానే కోపంతోనే తాగండి. లేకపోతే దాన్ని గురించే ధ్యానం చేయడం అవుతుంది. ఈ శరీరము అందరివి ఒకే విధంగా నిర్మాణం చేయబడలేదు. ఏ శరీరానికి ఏది అవసరమో కనుక దీన్నే నిగ్రహించే ప్రయత్నంలో ఏదీ అపరిమితంగా చేయవద్దు. ఒక స్థితికి వెళ్ళిన తర్వాత దాన్ని వదిలిపెట్టలేని స్థితి రావచ్చు. అంత మాత్రము చేత అది ఆత్మసాక్షాత్కారానికి భంగహేతువు అని అనుకోవద్దు. నాకు వచ్చే ఆనందము బయట నుంచి కాదు, లోపల నుంచే రావాలి అని ధ్యేయం పెట్టుకుంటే కొంతకాలము ధ్యానములో ఉన్న తర్వాత ఒక ఇంద్రియాలన్నిటికీ విశేషమైన చైతన్యం కలుగుతుంది. యోగికి చిట్ట చివరికి ఏ వస్తువు ఆనందాన్ని ఇవ్వదు. తప్పనిసరిగా యోగి ఆ స్థితి పొందుతాడు. తన మనోనిగ్రహము చేతనే ఎవ్వడు అంతా తనే శుద్ధము చేసుకోలేడు. ఈ చేసే సాధన చేత ఆత్మశుద్ధికి ప్రధానమైన శక్తి ఉన్నది. ఆత్మ ఎప్పుడు శుద్ధమవుతుందో, ఆత్మ ఎందే ఎప్పుడు ఆనందం లభిస్తుందో ఇంద్రియముల యొక్క లాలస అతన్ని అట్రాక్ట్ చేయదు. కొంతకాలమైన తర్వాత ఎంతో కష్టం మీద కానీ మానలేనివి అవలీలగా మానేస్తాడు. అవే వాడిని వదిలిపెడతాయి. ఆత్మకు వ్యతిరేకమైన విషయాల గురించి ఆలోచించవద్దు. ఆత్మధ్యానం చేస్తే అహర్నిశలు దానిపైనే ధ్యానం ఉండాలి. ఆత్మవస్తువు గురించి, దాని గుణముల గురించి ఆ ధ్యానం పైన ఆలోచన ఉండాలి. అంతే ఇంద్రియ నిగ్రహం. సుఖదుఖములనేవి లేకుండా ఉండాలంటే వాటినన్నా నశింపచేయాలి, ఇంద్రియములనన్నా నశింపచేయాలి. దీనివలన ఇంద్రియములతో సృష్టిని అనుభవించడం కానీ, దానివల్ల సుఖదుఖాలనేవి కలుగుతున్నాయనే భావన కానీ, బంధనహేతువైన కర్మఫలము కానీ రాకుండా ఉంటుంది. అందుకనే ఇంద్రియములనే నిగ్రహిస్తారు. యోగ సాధనలో ఇంద్రియములన్నీ శిలామయమవుతాయి. కాళ్ళు చేతులు ఉండవు. శరీరంలో జీవుని యొక్క చైతన్యం మాత్రం ఉంటుంది, ప్రాణము ఉంటుంది, బుద్ధి ఉంటుంది, మనసు ఇంద్రియంలో కూడా ఉంటుంది. కాబట్టి మనసు కూడా శిలామయమై చైతన్యము లేక ఏమీ అనుభవించడు. మనసు ఇంద్రియములను అనుసరిస్తూ ఉంటుంది. ఇంద్రియములే లేనప్పుడు మనసు దేన్ని అనుసరిస్తుంది? ఆ బుద్ధిలో విలీనము చెందుతుంది. బుద్ధి చిత్తములో, చిత్తము అహంకారంలో, అహంకారం అహం బ్రహ్మాస్మి అనే అహంకారములో విలీనం చెందుతుంది. శరీరాన్ని యోగ సాధన చేతి శిలామయం చేసి ఇంద్రియములను సంయమాగ్నిలో లయం చేయాలి. అంటే శాశ్వతంగా ఇంద్రియములు పనిచేయవు. అవి క్రియారహితమైన ఇంద్రియములు. అహం బ్రహ్మాస్మి భావన అనుభూతమే యోగులకు అమృత ఘడియ. దీనికన్నా పై స్టేజ్ ఇంద్రియములు చైతన్యవంతమై పనిచేసినా చేయకపోయినా ప్రాణంతో ఉంటాయి. కానీ వాటి ఇంద్రియములను, వాటి కర్మలను వదిలిపెట్టాయి. ఈ యోగులు ఇంద్రియ కర్మలను, ప్రాణపు కర్మలను నిగ్రహిస్తున్నారు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే 5 ప్రాణములు శరీరమంతా వ్యాపించి ఉంటాయి. సమాన ప్రాణము నాభియందు, ముఖ్య ప్రాణము హృదయమందు ఉంటాయి. ప్రాణం చేసే ఈ 5 కర్మలు లేక ప్రాణాన్ని కూడా నిగ్రహిస్తారు. ఈ యోగులు ఆత్మ సంయమనం చేస్తారు. హోమాగ్ని యందు ఆత్మను కూడా, అంటే నేను నా శరీరం అనే భావనను కూడా హుతము చేస్తారు. ప్రాణములు యథాస్థితిలో ఉండగానే ప్రాణము నాది అనే భావనను వర్జించుడిచే అవి పనిచేయవు. ప్రాణాలే అతనివి కానప్పుడు ప్రాణాన్ని అనుసరించిన దేహము, శరీరము, దాని ఇంద్రియముల విషయాలు అన్నీ పోతాయి. రూటుకు వెళ్ళి దాన్ని అక్కడ తెంచేస్తున్నాడు. ఇతడు ఉత్తమోత్తమైన యోగీశ్వరేశ్వరుడు. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కాన్షియస్నెస్, మనస్, బుద్ధి అండ్ చిత్త. What is in you is called Jivatma because it is present in your body. Even when it is without this body and is about to take another body, it is still called Jivatma. When it is not going to have another body, it is called Atma. How to make the Jivatma an Atman is the question. The answer is Jivatma, that is the status of living as a human creature, must be shed. The mantle must be dropped. This is the effort all of us are making. This Jivatma has what is known as Chitta. The flow of Chitta is Chaitanya. In sleep state, the Chitta is not flowing. Like a coiled serpent, it is taking rest. Jiva is neither asleep nor wakeful at any time.
There is no change of state of the Jivatma. The difference between sleep and wakeful states is thus functioning and non-functioning of Chitta. The Chitta is what we generally call as consciousness. It is akin to a magnetic field with a dynamic flow from within, and the property of this flow is identifying a thing, comprehend it, and enjoy it. A beautiful flower or a captivating scenery makes Chitta pleasant because it has gone out and comprehended these things. What is dangerous is also known to Chitta by memory, by experience, by memory of the past experience, not only of its own, but of others also. This is the recorded knowledge of a world. So, even before a serpent touches the body, the Chitta undergoes a turmoil. These states of affairs are pertaining to Chitta only and not to Jivatma. Jivatma is the non-functioning core and it is the source of functioning phenomena. It is the source from which Chitta will all its functions flow out. That is the sun. This is the sunlight. That is fire. This is heat. Chitta is the functional aspect released by the soul. Atma is not affected by all that Chitta undergoes. It is neither touched by heat, nor by cold, nor fear, nor pleasantness. All these things are in Chitta only. When Chitta has been explained as the outgoing energy, what are the Buddhi and Manas? They are nothing but the functions of organs of the senses. That is not Chitta. Manas notices a serpent and it remembers the harmful nature of the creature. Immediately, the Chitta in contact with Manas undergoes a turmoil. Manas does not undergo any turmoil. It is only an information center communication, the external world to the Chitta. Chitta is consciousness. You are conscious of your body. You are aware that you are so and so. You are here. You are there. You know your surroundings. Your physical coordinates are in your Chitta only. Manas is the external part which allows you to recognize where you are. You are in railway station and Manas informs Chitta of that. Chitta is the enjoyer of world phenomenon with the help of Manas. Chitta is the storehouse of our experiences, samskaras. Thus spoke Master. To expect exclusive happiness in human life is to ask for the impossible in every sense. What is appropriate for man to do is to cultivate a preparedness and stoicism for taking adversity and treat any happy moments or situation as pleasant surprises. It is not an exaggeration, nor is it untrue to say a single chant of God's name can deliver the man forever from this bondage of existence. But if the man has only one desire for the final emancipation and no further life and living in desires, a man's achievements are not to be taken as fruits of one's labor, but gifts from above for the merits earlier and present devotion to duty. Many who prided in their successes were taught this lesson later in an undeserving failure. Miscalculations must be avoided by correct understanding of secrets of life and the invisible forces that govern it. Gita has been addressed to the individual and not any society or religion. On the other hand, the limitations of any religion are spelled out clearly. A man has been exhorted to become a yogi, and the yogi is capable of governing himself and also the society. One who seeks to help society becomes incompetent without self-elevation. No teaching of any philosophical concept has ever been taught to only congregation or society in general. This is evident in Puranas, which always begin a teaching with a question from a disciple to master, even if it is from Parvati to Ishvara also.
the import of such teaching is to indicate that any esoteric teaching is meant to be taken as Upadesha, addressed to oneself, to be taken seriously and wholeheartedly and not lightly. The teacher, even in scripture, is to be taken as his personal guru. The awakening in a person that reaches him to know his own state and his desire. An intense, decisive desire is known as an auspicious desire, meaning that all desires before that were inauspicious, leading to sorrow or other kind of degradation of the soul. It is then our decision to search for a guru or direct God begins in this world. This quest is actually a result of restlessness, hunger for knowledge of truth, as his existence in this world without that fulfillment is considered not only worthless but also painful. One goes in his search, but every such soul has a destined time when he meets his guru, where his search ends. On the path of bhakti or devotion, the search for guru is less intense, as he would have naturally and emotionally fallen in love with God in his own destined form or way. There are no doubts to be cleared or knowledge to be acquired. Maybe he chooses his own way of serving him. In this path, there is hardly a guru, as God is directly sought. The outstanding example of devotee seeking God is that of Hanuman in Ramayana. He goes to Rama, who walked to the place of Hanuman, and it was his trust in which God recognized Hanuman instantaneously. The God here was no God unto himself. He was on a human errand and was in the midst of an earthly travel in search of his lost wife. Hanuman instantly fell into a devotional spell of love with his God and Master once and for all. Such trust is a desired one. Path of devotion is also fraught with sorrow, either the worldly kind or of kinsmen. That is natural for one who is being cleansed from his worldly bondage, ignorance, and impurities, while on his way to a final absorption. In the case of renunciation and penance, the sadhak has to fight with himself. He oscillates between himself and his own aspiration to reach perfection and redemption. This does not have an emotional element in it, except perhaps the emotional sorrow about his own bonded state. Such emotion always serves as a fresh booster to his sadhana. Once a person is well pointed in this path of sadhana without doubts, obstacles, he is his own master. He steadily progresses and cannot be tempted with anything mundane. Here there can be no pitfalls, particularly if he has a sense of dependence on God's grace for his realization, without arrogating unto himself a perfect capability to take care of himself. The question of material life disturbing the concentration and attention of a practicant is often raised. True, the world disturbs. Hence, many became recluses, physically going away from the worldly life. Even when there are no disturbing elements around, one is not able to easily concentrate on God or other aspect of their goal. The inherent nature of man inside himself is responsible for this. A man's consciousness is packed with the experience and impression of the world around, gathered even from the time of his infancy, way back from the time he establishes a relation to his feeding mother, apart from the current day attentions drawn by one's surroundings. He is in a state of disturbed condition from within. One's ability to silence his psyche and divert it of its world impressions and makes cases consists in silencing it and emptying it, making it unreceptive to start with, to the outer stimuli, and later make it stable and non-reactive to the outer world. This calls for a way of life carefully designed and guided by a master with a disciplined travel towards the goal steadily without hindrance. This certainly consists of minimizing our attention to things with which we are conversed, optimizing our efficiency, attraction in performance. A man can drive this car
in crowded town with sufficient ease, but without the whole of his attention, and while he is easily discussing with his companion on any serious subject. This is not at all his full attention. That is all it takes to be efficient in living and doing the course of mundane life. More attention than that is uncalled for, and that is an unavoidable involvement. Most of us indulge in this for want of any other serious object of our attention. We all know of people who proved themselves to highly creative and active in a field like art, literature, culture, or research besides their professional activity. If a spiritual goal exists, it makes one live out his life purposefully. He never outlives his purpose. Such must be the ultimate design of life. Aryan culture does not hold any material aspect of life as high. To the Aryan, the highest object of esteem is wisdom. God to them has everything, every virtue or quality in the highest degree. So high that no other ego can ever think of reaching anywhere near it. Strength, beauty, knowledge of the cosmic phenomenon, control over all phenomenon, grace and mercy with no discrimination, and many more. But Aryans, who worship every such aspect of God in a different name and form, do not consider as any of these as ultimate quality deserving veneration and emulation. What the Aryan considers as the highest attainable state is wisdom. This is an awareness of the ultimate secret, the final truth of the world and self. Such knowledge acquired is called realization. This realization makes the man independent of this phenomenal world, and the events around cease to have any impact on his inner ego, consciousness, and emotions. His ways in his living are unique and find no parallel. His stature among men is peerless. His judgment is deep and subtle that can be understood with very great attention and analysis. It is this wisdom that men seek and serve as a guru who digests in himself the experience of God and its manifestation as wisdom is his attitude to the world. An ultimate example of such God-man is Sri Krishna. He is all-powerful, but rarely finds any use for it except when the destruction of suprahuman evil is called for the protection of righteousness against evil calls for it. The power is natural to God and supernatural to mortals, who therefore call it a miracle. There is nothing miraculous or unnatural or supernatural to God. Nevertheless, God chooses to be as common as mortals when he manifests as one among mortals. It is his intention not to call into action any of his own abilities in the mundane events, except where mortals involved in the interplay of righteousness and its enemies have to be given an assurance of the ultimate success and survival of the right over wrong, and what exactly is to be judged as right. This blend of passivity and interference, action and inaction, involvement and neutrality is the idealized God as man in Krishna. In their anxiety to attribute power to Krishna, many wild guesses and comments are made about him by men in a variety of yarn spinning in accordance with their own fertile imagination. But such assessment and interpretations do not reach near the truth about him. For example, his ability to know future does not necessarily mean he saw the future, or his ability to cause an event was used by him to bring about such event. In all events, even in the death of Abhimanyu, he chose to be a commoner with his normal ignorance and wait for the events to pass without ever influencing it. In their anxiety to attribute the knowledge of coming events to Krishna, people had labored hard to justify his action to save Abhimanyu. In fact, the God-man in his immediately strong non-attachment and natural passivity referred to share with the other men occupying the inevitability of life's experiencing of nature. A man is no master over nature and its working. At best,
What is possible and necessary is mastering over oneself. This is obvious. We cannot stop rain or shine. We can only acquire and use an umbrella. Krishna has had his own share of enmities and insults with no provocation from himself. The enmity of Kamsa was born out of fear for life, and that of Shishupala out of jealousy. The weakness of human beings begets sin. These qualities of evil are present in nature like elements, even from the time of creation. The ego, which is the combination of elemental matter and life, yet to evolve beings, being plants, etc., where ego is yet to be born, is pervaded by the evil, even when a man is born. It is only a conceited effort over a time that can counter the evil. Fighting the evil is a necessity of life and society in the interest of survival and progress. Whatever progress the humanity has been achieved in the brief spells of time when the evil was subdued and held back from the center stage of history. It is therefore imperative for thinkers in any religion to try to trace from time to time the original principles of these religions in its earliest purity and propagate those tenets among the people so that decisive tendencies are eliminated. All misery is today ascribable to man. Man alone, by changing himself, can make the human race live in peace. Today, the combination of power and evil, ideal and weakness, purity and helplessness are found in wilderness all over. This has a discouraging effect on those who believe in morals and good, and encouraging effect on the evil-minded. The nemesis of one's bad deeds is not evidently seen in reasonable time. The time of waiting for the believed result of good or bad actions seem to hang heavy and appear interminably long for us. This is due to the fact that a man who is restless and bugged by the too much complexity of life has long ago lost the capacity to sit still and wait. This is to say that he has lost the capacity to observe also patiently. Most of us think that all the time is only an experience of events and continually occurring in an expected or unexpected sequence, agreeing with our logic or disagreeing with it, thus making us comfortable for or otherwise. This time is impure and polluted time. It is a lake targeted by stones to leave it in turbulence. There is what is originally a pure time. It's an eventless, continuous, single, breakless unity. It is for the man pure consciousness, that is, the man being conscious of nothing in particular but being all the time just conscious. This state is of the state of self. This state is boundless, all pervading in time and space, yet recording or noticing nothing that happens or occurs anywhere, anytime. One should therefore attain this state by practice.